ఆలయ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం మేడం మీకు. అభివృద్ధి ఈ సందర్భంగా మనం చేస్తూ అది అవకాశం. కూర్చున్నాం. థ్యాంక్ యూ మేడం అండ్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఒక దాదాపుగా పేరు ఫోన్ నెంబర్ రాసా మేడం, వారు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. శ్రీనిజ ఎవరండి? శ్రీనిజ రండి, 5 ఒకసారి తీసేయండి. 5 ఒకసారి ఏకకాలంలో ఇచ్చేద్దాం. రెండవ వ్యక్తి వాసం శోభ గారు. శోభ గారు ఇక్కడ ఉన్నారా? పురుషోత్తం గారు. ఎల్ రేణుక గారు. సుజాత గారు. శ్రీ శైలజ. యాంసాని శ్రీ శైలజ. 5 వచ్చారా? 5 కొంచెం ముందుకెళ్ళండి. గీత 5 రండి ఏకకాలంలో. దేవాలయం తరఫున ఫోటో, మా తరఫున 5 చీరలు. ఈ చిన్ని గిఫ్ట్ ని అందుకున్నందుకు ధన్యవాదాలు. ఫోటో కూడా అమ్మ. ఇంతమందిలో 5గురిని అమ్మవారు వరించారు. మీకంటే ఎక్కువ మాకే ఆనందంగా ఉంది. నెక్స్ట్ కొంచెం ఇట్రండి, మళ్ళీ 5గురిని మళ్ళీ ఫోటో తీసుకుందాం. నెక్స్ట్ ఫోటో అయిపోయిందా? అటు పక్కన అమ్మా ఒక 1 సైడ్ ఉంది. ఆలయంలో నూతన కమిటీలు ఏర్పడిన తర్వాత సూర్యదేవ నమో నమః. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా మాతలందరికీ శుభ శుక్రవారం. ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. రాగానే అందరూ కూడా మంచి అష్టలక్ష్ములాగా కూర్చొని కుంకుమ పూజలు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అదేవిధంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు గాను శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున గౌరవనీయులు పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మా మాతలు, మా సోదరి సోదరిమణులందరితో కలిసే అవకాశం, ఒక గొప్ప సదావకాశం
అవకాశం. అదేవిధంగా ఈ శుక్రవారం శుభ సందర్భంగా ఆ సూర్యనారాయణుడి ధర్మంతరుని దర్శనం, లక్ష్మీమాత దర్శనం చేసుకునే సౌభాగ్యం నాకు దక్కింది, అంత అదృష్టం దక్కింది. చాలా సంతోషంగా ఉంది. ఏ చిన్న దైవ దర్శనం కావాలన్నా ఎన్నో జన్మల అదృష్టం ఉండాలంట. మరి ఆ అదృష్టాన్ని నాకు కల్పించిన కమిటీ మెంబర్స్ చాలా సంతోషం. మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్నోసార్లు నాకు రోడ్డు గురించి అడగడం జరిగింది. నేను రోడ్డు గురించి కూడా సాయశక్తిలో ప్రయత్నిస్తూనే వస్తున్నాను. కానీ ఆ దైవ ఆశీర్వాద బలం నాకు ఇంకా కొంచెం మెండుగా కావాలి. ఆ దేవుడి దైవం ఎందుకంటే శివాజ్ఞ లేని చీమైనా ఉంటుందంటారు. మరి నారాయణుడు ఆజ్ఞ, శివాజ్ఞ ఇద్దరు ఆజ్ఞలు కావాలి. తప్పకుండా నేను కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ లో పోటీ చేసే కంటే ముందు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామి కూడా మంచి ఆశీర్వాదాలు ఇచ్చిండ్రు. అసలు గెలిచుంటే ఇప్పటికెప్పుడో అయిపోతుండే. అయినా సరే తప్పకుండా గౌరవనీయులు ఎంపీ గారు అరవింద్ అన్న గారికి తప్పకుండా మీ నివేదనని నేను తీసుకొని వెళ్తాను. అన్నగారి ద్వారా ఈ పని చేయించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ఖచ్చితంగా మళ్ళీ మీ ముందుకి శుభవార్తతో వస్తానని నేను అనుకుంటున్నాను. ఆ దేవుడి ఆశీర్వాదాలు కూడా అందరికి కావాలి. మరొకసారి ఈ రోజున అదేవిధంగా శుక్రవారం పూట మరి మంచిగా ప్రతి శుక్రవారం కూడా మన జగిత్యాల హెడ్ క్వార్టర్ అయినటువంటి మన జగిత్యాల పట్టణంలో ధన్వంతరి సూర్యనారాయణి ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా ఎంతో నియమనిష్టలతో కుంకుమ పూజ అర్చనలు చేస్తూ ఉన్నారు. మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి శుక్రవారం పాల్గొంటున్నారు. మరి ఈ శుక్రవారం సందర్భంగా ఒక లక్కీ డీప్ నిర్వహించి గెలిచినటువంటి 5 మంది మా మాతలు లక్ష్మీ స్వరూపులకి చీరలు అందించడం జరిగింది. నా ద్వారా చీరలు అందించడం జరిగింది. స్పాన్సర్స్ అయినటువంటి రాజసాగర్ గీత గారికి మరి నాతో ఈ కార్యక్రమం చేయించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దాతలు కూడా ఈ సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరొక్కసారి ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక